అనకాపల్లి జిల్లాలో రోడ్డు కోసం గిరిజన విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దేవరపల్లి మండలం వీరభద్రపేట గిరిజనులు మోకాళ్లపై నించుని నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ మీకొక దండం, మా గ్రామానికి రోడ్డు వేయండి అంటూ నినాదాలు చేశారు. గ్రామానికి సరైన రోడ్డు లేక ఇటీవల 3 చిన్నారులు మరణించారు. తార్ రోడ్డు కాకపోయినా కనీసం గ్రావెల్ రోడ్డు అయినా వేయాలని గిరిజన విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరసన కార్యక్రమం చేపడితే సిమెంట్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు లేదు. స్కూల్కి వెళ్లడానికి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. ఇప్పటికీ తమకు డోలీ మోతలు తప్పడం లేదని వాపోయారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలి. పంచాయతీలో వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా, ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులకు డోలు మాటలు అరికట్టాలి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు చెప్పండి. వీరభద్రపేట ఇక్కడికి ఎస్టిమేషన్ కూడా వేశారు, ప్రపోజల్ కూడా పెట్టారని చెప్తున్నారు. ఎందుకు ఆగిపోయింది ఇక్కడ రోడ్డు వేయడం? ముందు కూటమి నాయకులు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు, హామీలు మాత్రం ఇస్తున్నారు కానీ పనులు మాత్రం అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గిరిజనులు ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. మోకాళ్ళ మీద నిలబడి పవన్ కళ్యాణ్ మీకు ఒక దండం, మాకు రోడ్డు వేయండి అంటూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గ్రామానికి రోడ్డు వేస్తామని ఏజెన్సీకి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, ఇప్పటికీ కూడా తమ గ్రామానికి రోడ్డు వేయలేదని, టార్ రోడ్డు లేకపోతే పోయింది, కనీసం గ్రావెల్ రోడ్డు వేయాలని చెప్పి గిరిజనులంతా కోరుకుంటున్నారు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడం వల్ల వైద్యానికి వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ఇటీవల కాలంలో 3 చిన్నారులు మరణించారని, అలాగే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, లేదంటే గర్భిణీలు ఊరు దాటి వెళ్ళడానికి కానీ, లేదంటే పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలకు వెళ్ళడానికి కానీ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం కూటమి నాయకులు తమ గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఒకసారి తమ గ్రామానికి రోడ్డు కావాలని చెప్పి బురదలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అప్పుడు అధికారులు హడావుడిగా వచ్చి గ్రామానికి రోడ్డు వేస్తామని హామీచ్చారని, ఇప్పటికీ 6 నెలలు దాటుతున్నప్పటికీ కూడా ఎటువంటి రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదు. అప్పుడు రోడ్డు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా రోడ్డు అదే తరహాలో ఉంది. కాబట్టి తాము రోడ్డు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక హామీ ఇచ్చారో హామీ నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉందని చెప్తున్నారు. తమ గ్రామానికి రోడ్డుగానే వేయకపోతే స్థానికంగా ఉన్న గిరిజనులతో కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.